ఒక చిన్న పల్లెటూరు. అక్కడ పవన్, శ్రీలత అనే దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ వినాయకుణ్ణి పూజిస్తూ ఉంటారు. పాపం వాళ్ళకి చాలా డబ్బుంది, ఆస్తి కూడా ఉంది. కానీ పిల్లలు మాత్రం కలగలేదు. పిల్లల కోసం ఎంతో మంది దేవుళ్లను ప్రార్థిస్తూనే ఉంటారు. అలా ఉండగా ఒకరోజు పవన్ అడవి మార్గం నుంచి తన ఇంటికి వస్తూ ఉంటాడు. వెనక నుంచి ఎవరో అతన్ని పిలుస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఏ పవన్, ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. నేను నీ కోసమే ఇప్పటిదాకా ఇక్కడ ఎదురు చూస్తున్నాను. మర్యాదగా ఒక్కసారి వెనక్కి తిరిగి చూడరా అని వినిపిస్తుంది. పవన్ కి చాలా భయం వేసి వెనక్కి తిరిగి చూసి, ఎవరది నన్ను పిలుస్తుంది అని వెనక్కి తిరిగి అడుగుతూ ఉంటాడు. ఇంతలో అతని ముందుకు దెయ్యం వస్తుంది. అది పెద్దగా నవ్వుతూ, ఎరా పవన్, నన్ను మర్చిపోయావా? నేను నీ స్నేహితుడు కిరణ్ రా. ఏంటి, ఎలా ఉన్నావు? అంతా కులాసాయి కదా అంటుంది ఆ దెయ్యం. ఆ దెయ్యాన్ని చూసిన తను చాలా భయపడుతూ, కిరణ్, నువ్వా? ఏంటి దయ్యంలాగా? నాకు చాలా భయం వేస్తుంది, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆ మాటలు విన్న దెయ్యానికి చాలా కోపం వేసి, అదేంటి అలా మాట్లాడుతున్నావు? ఇన్ని సంవత్సరాలుగా మీకోసం ఎదురు చూస్తున్న నాకు నువ్వు కనిపించావు. చాలా సంతోషంగా ఉందనుకుంటే ఇలా మాట్లాడుతున్నావేంటి? నిజమే, కానీ నువ్వు ఇప్పుడు దయ్యానివి. నీ రూపం చూస్తే నాకు చాలా భయంగా ఉంది, అందుకే నేను ఇలా మాట్లాడుతున్నాను. ఏంట్రా, చచ్చిన తర్వాత నువ్వు కూడా ఇలాగే మారిపోతావు. ఆ సంగతి మర్చిపోయావా? నిజమే, కానీ ప్రస్తుతానికి నేను బతికే ఉన్నాను కదా. నేను నీతో మాట్లాడడం ఇష్టం లేక ఇలా మాట్లాడటం లేదు. నాకు కొంచెం భయం కలిగి ఇలా మాట్లాడుతున్నాను. దయ్యం రూపంలో నేను మొదటిసారి చూస్తున్నాను కదా, అందుకే ఇలా భయపడుతున్నాను. మరేమనుకోకు. సరేలే, నేనేమనుకోను, అర్థం చేసుకుంటాను. సరే మిత్రమా, చాలా ఆలస్యమైంది. ఇంటి దగ్గర నా భార్య నా కోసం ఎదురు చూస్తుంది. ఇక నేను వెళ్ళొస్తాను. సరే జాగ్రత్తగా వెళ్ళు అని అంటుంది. తర్వాత పవన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ దెయ్యం తన మనసులో, రే పవన్, నీ స్నేహం నేను మర్చిపోలేను. నేను నిన్ను చంపి నీ ఆత్మతో మళ్ళీ స్నేహాన్ని కొనసాగించాలనుకుంటున్నాను. మంచి అవకాశాన్ని ఇప్పుడు వదులుకున్నాను. ఇప్పుడే నిన్ను చంపేసినట్టయితే చాలా బాగుండేది, కానీ చూస్తూ చూస్తూ చంపబుద్ధి కాలేదురా అని అనుకుంటూ అక్కడి నుంచి మాయమైపోతుంది. ఆ మరుసటి రోజు పవన్ తన భార్యకు రాత్రి జరిగిన ఈ విషయం గురించి చెప్తాడు. అందుకు ఆమె, దెయ్యాలు మంచి చెడని ఆలోచించకండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. సర్లే, అలా ఏం కాదులే. వాడు నా మిత్రుడే కదా, వాడెప్పుడు మంచివాడే. అందుకు ఆమె సర్లే అన్నట్టుగా ఊరుకుంటుంది. అలా రోజులు గడిచాయి. ఒకరోజు రాత్రి సమయం ఆ దెయ్యం పవన్ ఇంటికి వస్తుంది. మిత్రమా, నిన్ను చంపాలని నాకు ఉద్దేశం లేదు, కానీ నాకు నీ స్నేహం కావాలి, అందుకే తప్పడం లేదు. ఎవరు? అమ్మా, నా గొంతు విడిచిపెట్టండి, నా గొంతు విడిచిపెట్టు. ఎవరు నువ్వు? అంటూ మేలుకొని తన మిత్రుని చూసి, ఏం చేస్తున్నావు కిరణ్? నన్ను వదిలిపెట్టు అని పెద్ద పెద్దగా అరుస్తాడు. ఆ కేకలకి తన భార్య నిద్ర నుంచి మేలుకొని, అయ్యో వదిలిపెట్టు, నా భర్తను ఏం చేస్తున్నావు, వదిలిపెట్టు అంటూ దెయ్యాన్ని చాలా ప్రాధేయపడుతుంది. అప్పుడు ఆ దెయ్యం, నన్ను క్షమించు, నీ భర్త స్నేహాన్ని నేను వదులుకోలేను, అందుకే నాతో పాటే తీసుకెళ్లాలనుకుంటున్నాను, నన్ను క్షమించు. అందుకామె, దయచేసి వదిలిపెట్టు. ఏ రూపంలో ఉన్నా స్నేహితుని మంచి కోరుకోవాలి, కానీ ఇలా ప్రాణాలు తీయకూడదు, వదిలిపెట్టు అంటూ అతన్ని విడిపించే ప్రయత్నం చేస్తుంది. ఆ దెయ్యం ఆమెని దూరంగా విసిరికొడుతుంది. ఆమె కొంచెం దూరంగా వెళ్ళి పడిపోయి చాలా బాధపడుతూ ఏం చేయాలో అర్థం కాక ఆ విఘ్నేశ్వరుని ప్రార్థిస్తుంది. విఘ్నేశ, నువ్వే నా భర్తని కాపాడాలయ్యా. ఆపత్కాలంలో నువ్వే మాకు దిక్కు కదా, నువ్వే మాకు శరణం, మమ్మల్ని కరుణించు విఘ్నేశ అంటూ దేవుణ్ణి ప్రార్థిస్తుంది. వెంటనే విఘ్నేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. భగవంతుని చూసిన దెయ్యం చాలా భయపడుతూ ఉంటుంది. ఇప్పుడు విఘ్నేశ్వరుడు, ఏంటి నువ్వు చేస్తుంది?
ప్రేతాత్మవి. కొంతకాలం భూమి మీద ఉండి మళ్ళీ గాల్లో కలిసిపోతావు. అలాంటి దానికి మనిషితో స్నేహం ఏంటి? నీకంటూ ఆ అర్హత పోయింది. అతని మంచి కోరుకోవాల్సిన నువ్వు చెడును కోరుకుని అతని ప్రాణాలు తీయడం చాలా నేరం. అందుకు శిక్షగా నిన్ను పూర్తిగా అంతం చేస్తాను. స్వామి వద్దు, నన్ను క్షమించండి. కేవలం తన స్నేహం తిరిగి పొందడం కోసమే నేను ఇలా చేశాను. నన్ను క్షమించండి స్వామి. అప్పుడు స్వామి దానిపై దయతలచి, అయితే తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇక ఎప్పుడూ ఇక్కడికి రాకు. వచ్చావో నా చేతిలో నీ పని పూర్తయిపోతుంది అని అంటాడు. వెంటనే దయ్యం ఇంకెప్పుడు రాను స్వామి, నన్ను క్షమించండి అంటూ అక్కడి నుంచి మాయమైపోతుంది. విఘ్నేశ్వరుని రూపాన్ని చూసిన వాళ్ళిద్దరూ చాలా సంతోషపడుతూ కృతజ్ఞతలు చెప్పుకుంటారు. అప్పుడు విఘ్నేశ్వరుడు, మీ భక్తి భావాలతో నన్ను పరవశింపచేశారు. అలాగే ఎంతో కాలంగా నేనిచ్చే బహుమతి కోసం ఎదురు చూస్తున్నారు. అదే మీ బిడ్డ రూపంలో మీకు లభిస్తుంది. చాలు స్వామి, ఇన్ని రోజులు మా ఎదురు చూపుకి మీరు నాకు బహుమతి ఇచ్చారు. మా జన్మ ధన్యం అయిపోయింది అంటూ కృతజ్ఞతలు చెప్పుకుంటారు. మంచిది భక్తులారా, ఇక మీరు పిల్లా పాపలతో నిండు నూరేళ్లు సంతోషంగా జీవించండి అని చెప్పి అక్కడి నుంచి మాయమైపోతాడు. అలా ఆ దేవుని కృపతో వాళ్ళు ప్రమాదం నుంచి తప్పించుకోవడమే కాకుండా త్వరలోనే తల్లిదండ్రులు కూడా అవుతారు. అంతా విఘ్నేశ్వరుని కృప అంటూ సంతోషపడతారు.